హలో ఫ్రెండ్స్, నేను ది మెమరీ అబౌట్ యూ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రామా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 4 ఎండింగ్ లో యాన్జిన్ చాలా ఏడుస్తుంటుంది. అప్పుడే తను తన ఫాదర్ ని గుర్తు చేసుకుంటుంది. అయితే యాన్జిన్ డాడ్ నీకు నచ్చిన కాలేజ్ లోనే జాయిన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నీకు నచ్చినట్టే ఉండని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే తన ఫాదర్ చనిపోతాడు. అలా కొన్ని డేస్ గడిచిపోతాయి. బట్ యాన్జిన్ తన మదర్ మాత్రం చాలా ఏడుస్తూనే ఉంటారు. ఒకరోజు యాన్జిన్ కి తన కాలేజ్ అడ్మిషన్ లెటర్ పోస్ట్ లో వస్తుంది. అది చూసి యాన్జిన్ మామ్ తనని చాలా తిడుతుంది. నువ్వు షాంఘై లో ఉన్న కాలేజ్ లో చదువుకోవాలని నీ పిచ్చి వల్లే మీ డాడ్ కాలేజ్ బ్యూరోకి వెళ్ళాడు. దాంతో మీ డాడ్ కి కార్ యాక్సిడెంట్ అయింది. మీ డాడ్ ప్రాణానికి బదులుగా నీకు ఇది వచ్చిందా? నువ్వు ఒక క్రిమినల్వి, నువ్వే మీ డాడ్ ని చంపేశావంటూ తన అడ్మిషన్ లెటర్ ని చింపేస్తుంది. దానితో యాన్జిన్ చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ యాన్జిన్ షేన్హో కి కాల్ చేసి మాట్లాడుతుంది. దాంతో అతను నువ్వెక్కడున్నావు సాషా, హాస్టల్లోనే ఉన్నావా అని అడుగుతాడు. బట్ యాన్జిన్ ఏడుస్తూనే ఉంటుంది. ఇక షేన్హో నేను బయట ఉన్నాను, 1 minute లో నీ దగ్గరికి వస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే షేన్హో మదర్ కూడా అతనికి కాల్ చేస్తుంది. నేను వచ్చి మాట్లాడతాను మామ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వెంటనే షేన్హో చాలా ఫీల్ అవుతూ యాన్జిన్ ని కలిసి తనని హగ్ చేసుకుంటాడు. ఇద్దరు చాలా సాడ్ గా ఉంటారు. నెక్స్ట్ షేన్హో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక షేన్హో డాడ్ అతనిపై చాలా సీరియస్ అవుతాడు. బట్ అతని మామ్ మాత్రం వాడిని ఇప్పుడు తిట్టినా కొట్టినా వేస్ట్ అని చెప్పి అతన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక షేన్హో తన డాడ్ తో అంటాడు, డాడ్ నేను చేసింది తప్పే, బట్ మీ హెల్ప్ మాకు కావాలి. నా కోసం ఎగ్జామ్ రాసిన అమ్మాయి తను కూడా దొరికిపోయింది, తనని కూడా కాలేజ్ నుండి బయటికి పంపించేస్తారు, ప్లీజ్ హెల్ప్ చేయండి అని అంటాడు. ఇక షేన్హో అమ్మాయి అని అనగానే అతని మామ్ కి చాలా కోపం వస్తుంది. నువ్వే చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నావు, ఇంకా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాడంట, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నువ్వు ఆ అమ్మాయి వల్లే కదా అబ్రాడ్ లో చదువుకోనని చెప్పావని చాలా సీరియస్ అవుతుంది. దాంతో షేన్హో సైలెంట్ గా ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి అతన్ని తిడుతుంటారు. దాంతో షేన్హో ఏదేమైనా ఇదంతా నా వల్లే జరిగింది, ప్లీజ్ హెల్ప్ చేయండి అని తన మామ్ కాళ్ళు పట్టుకొని అడుగుతాడు. ఇక షేన్హోని అలా చూసి తన పేరెంట్స్ చాలా షాక్ అవుతారు. ఇంకోవైపు యాన్జిన్ లైబ్రరీకి వెళ్లి ఓల్డ్ న్యూస్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే కాలేజ్ కి వెళ్లి ప్రొఫెసర్ వాంగ్ ని కలుస్తుంది. ఇక వాంగ్ నువ్వు చేసిన తప్పేంటో నీకు ఇప్పుడు తెలిసిందా, నీ పేపర్ కన్ఫ్యూషన్ ఏదని అడుగుతాడు. దాంతో యాన్జిన్ అంటుంది, టీచర్ వాంగ్ మేం చేసింది తప్పే, బట్ షేన్హో ఒకటే మిస్టేక్ చేయలేదు, ఇది మా ఇద్దరి ప్రాబ్లం, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తానని అంటుంది. దానితో వాంగ్ అయితే ఇప్పుడు నువ్వు పేపర్ కన్ఫెషన్ తీసుకురాలేదా అని అంటాడు. దాంతో యాన్జిన్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్, అలా అని మమ్మల్ని క్షమించకండి, బట్ ఒకవేళ మేమిద్దరం మా గ్రాడ్యుయేషన్ ని 1 year కి పోస్ట్ పోన్ చేసుకుంటే ఓకేనా అని అడుగుతుంది. దాంతో వాంగ్ కి చాలా కోపం వచ్చేసి నువ్వు నీ రూల్స్ అన్ని బ్రేక్ చేసేసావు, ఇక నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను బట్ దాన్ని కూడా నువ్వు యూజ్ చేసుకోలేదని అంటాడు. దాంతో యాన్జిన్ చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తుంటుంది. ఇక యాన్జిన్ ప్రొఫెసర్ వాంగ్ ఎప్పటి నుంచో వెతుకుతున్న ఇన్ఫర్మేషన్ ని అతనికి ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు వాంగ్ తనని పిలిచి చెప్తాడు, ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ డెసిషన్ కి 10 years తర్వాత నువ్వు అప్పుడు అలా చేసుండకూడదని రిగ్రెట్ అవ్వకూడదని అంటాడు. దీనివల్ల నీ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుందని ప్రొఫెసర్ వాంగ్ చెప్తాడు. దానితో యాన్జిన్ థ్యాంక్ యూ టీచర్ వాంగ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యాన్జిన్ ఆఫీస్ లో తన మైండ్ సరిగ్గా లేక చాలా ఇంపార్టెంట్ పేపర్స్ ని డస్ట్బిన్ లో పడేస్తుంది. దాంతో తన ఫ్రెండ్ వచ్చి నువ్వేంటి వీటిని డస్ట్బిన్ లో పడేసావని అంటుంది. అదంతా చూసిన హెచ్ఆర్ జియాంగ్ తన దగ్గరికి వచ్చి నువ్వు బానే ఉన్నావా, ఒకవేళ నీకు టైర్డ్ గా అనిపిస్తే ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే షేన్హో యాన్జిన్ కి కాల్ చేసి నేను మన ప్రాబ్లం గురించి సొల్యూషన్ వెతుకుతున్నా, మనం ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయాలని అంటాడు. అలాగే నీకు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నా అని చెప్తాడు. నెక్స్ట్ షేన్హో కార్ తీసుకొని వస్తాడు. దాంతో యాన్జిన్ మనం ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. నిన్ను హ్యాపీగా ఉంచడానికి నాకున్న ఆప్షన్ ఇదొక్కటే అని చెప్పి తనని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరు బోట్ లో వెళ్తుంటారు. అప్పుడే షేన్హో మామ్ కాల్ చేస్తుంది. వెంటనే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయి థ్యాంక్ యూ మామ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాంతో యాన్జిన్ ఏమైందని అడుగుతుంది. దాంతో షేన్హో సాషా మన ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్తాడు. ఎలా అని యాన్జిన్ అడుగుతుంది. దీని గురించి నన్ను అడగకు, ఎలాగోలాగా సాల్వ్ అయిపోయింది కదా, నువ్వు హ్యాపీగా ఉండు, ఇక టెన్షన్ పడకు, దీని గురించి ఆలోచించకని అంటాడు. దాంతో యాన్జిన్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారని అడుగుతుంది. బట్ షేన్హో ఇంకెప్పుడైనా చెప్తానని అంటాడు. ఇక యాన్జిన్ చాలా రిలీఫ్ గా ఫీల్ అయి షేన్హోని పట్టుకొని చాలా ఏడుస్తుంటుంది. దాంతో షేన్హో ఏడవక్ సాషా, నువ్వు ఇలా ఏడవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఏదేమైనా నిన్ను నేను ఎప్పటికీ ఏడిపించనని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తారు.
చేస్తారు. నెక్స్ట్ డే ఎంజీ ఆఫీస్ లో ప్రెసిడెంట్ లు డిపార్ట్మెంట్ పబ్లిక్ మెయిల్ బాక్స్ లో ఉన్న మెయిల్ ని చూస్తాడు. ఆ మెయిల్ ని చూసి అతను చాలా షాక్ అవుతాడు. యాన్ చెన్ షేన్హో కి బదులుగా ఎగ్జామ్ రాసిందని, దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉందని, ఇలాంటి అకాడమిక్ ఫ్రాడ్ చేసేవాళ్ళు కంపెనీ ఇమేజ్ అలాగే రెప్యుటేషన్ కి చాలా హార్మ్ఫుల్ అని, ఈ మ్యాటర్ ని మీరు చాలా సీరియస్ గా తీసుకొని ఎంత వీలైతే అంత త్వరగా క్లియర్ చేస్తారని మెయిల్ లో ఉంటుంది. ఇక ప్రెసిడెంట్ లు అదంతా చదివి వెంటనే చేంజిన్ కి కాల్ చేస్తాడు. దాంతో చేంజిన్ కూడా చాలా షాక్ అవుతాడు. అది డిపార్ట్మెంట్ పబ్లిక్ మెయిల్ కాబట్టి అదే మెయిల్ ని యాన్ చెన్ కూడా చూస్తుంది. ఇక తను చాలా షాక్ అవుతుంది. యాన్ చెన్ నైట్ పడుకొని చాలా ఏడుస్తుంది. ఎందుకంటే ఆ మెయిల్ చేసింది ఎవరో కాదు కియానే అని తనకి తెలుసు కాబట్టి. యాన్ చెన్ కియాన్ ని తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంది. వాళ్ళిద్దరూ కలిసిన మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ డే యాన్ చెన్ ఆఫీస్ కి వెళ్తుంది. వెంటనే తన కొలీగ్స్ నువ్వు రాగానే హెచ్ఆర్ జియాంగ్ నిన్ను కలవమని చెప్పారని అంటారు. దాంతో యాన్ చెన్ జియాంగ్ క్యాబిన్ కి వెళ్తుంది. నిన్న నైట్ నీ గురించి ఒక మెయిల్ వచ్చింది. ఈ ఇష్యూ గురించి ప్రెసిడెంట్లు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రొఫెసర్ వాంగ్ కి కూడా కాల్ చేసి అడిగాము. అతను అదంతా నిజమేనని చెప్పాడు. ఇక కంపెనీ రూల్స్ ప్రకారం మిమ్మల్ని జాబ్ లో నుండి తీసేశాం. సో మీరు ఇంకా ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు. బట్ కంపెనీలో మీ టైం పీరియడ్ ఉన్నంత వరకు మీకు శాలరీ పే చేస్తుంది. సో మీ అకౌంట్ ని క్యాన్సిల్ చేయొద్దని చెప్తాడు. ఇక యాన్ చెన్ తన ఐడి కార్డ్ ని అక్కడే పెట్టేసి అతనికి థ్యాంక్ యూ చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది. తను ఇంకా ఆఫీస్ నుంచి వెళ్లిపోతుంది కాబట్టి తన థింగ్స్ అన్నింటినీ సర్దుకుంటున్నప్పుడు తన కొలీగ్ వచ్చి అడుగుతుంది, ఏమైంది జాబ్ రిజైన్ చేసావా అని. బట్ యాన్ చెన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ యాన్ చెన్ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు కియాన్ వస్తుంది. ఆ మెయిల్ పెట్టింది నువ్వే కదా అని యాన్ చెన్ తనని అడుగుతుంది. అయితే ఏంటి ఇప్పుడు, నేను నిజమే చెప్పాను కదా అని కియాన్ ఆన్సర్ ఇస్తుంది. దాంతో యాన్ చెన్ కి చాలా కోపం వచ్చేసి కియాన్ తనకిచ్చిన పెన్ ని చాలా కోపంగా తన ముందే డస్ట్ బిన్ లో పడేస్తుంది. దాంతో కియాన్, యాన్ చెన్ నువ్వెందుకు ఇంత అరగెంట్ గా ఉన్నావు, అదంతా నీ ఫాల్టే కదా, నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ లాగా చూశాను. బట్ నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్పావు. నీకు ఎంజీలో బ్యాక్గ్రౌండ్ లేదన్నావు, యుఎస్ వెళ్ళనన్నావు, షేన్హో నువ్వు ఎప్పటికీ కలవరని చెప్పావు, ఇలా ఎందుకు చేశావని అంటుంది. దాంతో యాన్ చెన్, నేను ఫైనాన్షియల్ ప్లాన్ లో నేనే ఫస్ట్ వచ్చాను, నీకు సెకండ్ ప్లేస్ వచ్చింది. అలాగే నేను షేన్హోతో ఉన్నా లేకపోయినా ఫస్ట్ అతను నన్నే లవ్ చేశాడు, నిన్ను కాదని సీరియస్ గా చెప్పి లిఫ్ట్ లోకి వెళ్తుంది. దాంతో కియాన్ యాన్ చెన్ అని చాలా గట్టిగా కోపంగా అరుస్తుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అక్కడితో బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ యాన్ చెన్ హాస్టల్ కి వెళ్లి కియాన్ గురించి ఆలోచిస్తూ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. నైట్ షేన్హో కి కాల్ చేసి నన్ను జాబ్ లో నుండి తీసేశారని చెప్తుంది. దాంతో షేన్హో చాలా షాక్ అవుతాడు. అదేంటి అలా ఎలా తీసేస్తారు, మా మామ్ నాకు ప్రామిస్ చేసింది కదా అని అంటాడు. బట్ యాన్ చెన్, మా ఆఫీస్ లో ఆల్రెడీ దీని గురించి తెలిసిపోయింది. సో మీ మామ్ దీని గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా అంత డిఫరెన్స్ ఏముంది, ఆఫీస్ వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, సో ఎలాగైనా తీసేస్తారని అంటుంది. ఇక షేన్హో చాలా ఫీల్ అవుతుంటాడు. సాషా, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, నువ్వేం వరీ అవ్వకని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరు కాల్ కట్ చేశాక అతని ఫ్రెండ్ జాన్యూన్, ఏం కాదురా టెన్షన్ పడకు, నీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ లేకపోతే ఏంటి, నీకు మనీ ప్రాబ్లం ఏం లేదు కదా అని అంటాడు. దాంతో షేన్హో, నా గురించి కాదురా నేను టెన్షన్ పడేది, నేను ఓకే, బట్ యాన్ చెన్ నాకంటే చాలా డిఫరెంట్. తన ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో నాకు తెలీదు, బట్ తనకి ఖచ్చితంగా మనీ కావాలి. నా వల్ల ఇప్పుడు తన జాబ్ కూడా పోయింది. సో తను మనీ ఎర్న్ చేయాలంటే తనకి ఖచ్చితంగా మంచి జాబ్ ఉండాలని షేన్హో అంటాడు. నేనే ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి, తనకి మంచి జాబ్ చూడాలని జాన్యూన్ తో అంటుంటాడు. దాంతో జాన్యూన్, తన దగ్గర సర్టిఫికెట్ లేకపోతే ఏంటి, తనని మీ కంపెనీలో జాయిన్ చేయొచ్చు కదా అని సజెషన్ ఇస్తాడు. నెక్స్ట్ షేన్హో వాళ్ళ అంకుల్ లోకి కాల్ చేస్తాడు. దానితో అతను, షేన్హో నువ్వేంటి షాంఘైలోనే ఉంటున్నావు, బట్ ఒక్కసారి కూడా మన కంపెనీకి రావట్లేదేంటేనే అడుగుతాడు. ఇక షేన్హో అతనితో కాసేపు మాట్లాడి తర్వాత యాన్ చెన్ గురించి చెప్తుంటాడు. నా క్లాస్మేట్ మన కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటుందని అంటాడు. దానితో మన కంపెనీలో న్యూ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటున్నాం, రెజ్యూమ్ లేకపోయినా పర్లేదు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకుని డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని మీ ఫ్రెండ్ కి చెప్పని అంటాడు. బట్ షేన్హో తన దగ్గర సర్టిఫికెట్ లేదని, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలని అంటాడు. దానితో నాకు హెల్ప్ చేయాలనే ఉంది, బట్ ఈ కంపెనీ మేనేజ్మెంట్ అంతా మీ పేరెంట్స్ దే కదా, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఎవరైనా సరే నార్మల్ ప్రాసెస్ లోనే రిక్రూట్ చేయాలని అంటాడు. ఇది మీ పేరెంట్స్ కంపెనీ రూల్స్ ని నేను ఫాలో చేయాలి, నేను జస్ట్ ఈ కంపెనీకి మేనేజర్ ని మాత్రమే అని అంటాడు. బట్ తర్వాత సర్లే ఒకసారి తననైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పి షేన్హోతో చెప్తాడు. దాంతో షేన్హో, థ్యాంక్ యూ అంకుల్ లు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ షేన్హో డాడ్ కి కాల్ చేసి జస్ట్ ఇప్పుడే షేన్హో కాల్ చేసి ఇలా అన్నాడని చెప్తాడు.
అవుతాడు. ఇంకోవైపు చేంగ్ జిన్ యాన్జిన్ కాలేజ్ కి వెళ్లి ప్రొఫెసర్ వాంగ్ ని కలుస్తాడు. అంకుల్ వాంగ్, నేను కో వెంజున్ కొడుకునని చెప్తాడు. దాంతో అతను, నువ్వు ప్రొఫెసర్ కో కొడుకువా అని షాక్ అవుతాడు. ఇక చేంగ్, హా అవునని చెప్పి, నా మదర్ చెప్పింది, మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అంట కదా అని అంటాడు. హా అవును, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీ మదర్ లాగా డాక్టర్ అయ్యావా అని వాంగ్ అడుగుతాడు. లేదంకుల్, నేను బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ప్రెసెంట్ నేను ఫైనాన్షియల్ కంపెనీని రన్ చేస్తున్నానని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత చేంగ్ ప్రొఫెసర్ వాంగ్ తో అంటాడు, అంకుల్ వాంగ్, నేను మీ దగ్గరికి ఒక రిక్వెస్ట్ తో వచ్చాను. మీ స్టూడెంట్స్ లో ఒకరు యాన్జిన్ ఉంది కదా, తన గురించి మాట్లాడడానికి వచ్చానని అంటాడు. దాంతో ప్రొఫెసర్ వాంగ్, యాన్జిన్ నీకు తెలుసా అని అంటాడు. హా తెలుసని చేంగ్ జిన్ చెప్తాడు. యాన్జిన్ ఒక ఎక్సలెంట్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. మిస్టేక్స్ అందరూ చేస్తారు. తను చేసిన ఈ మిస్టేక్ కి తనకి పనిష్మెంట్ ఇవ్వడం కరెక్టే. బట్ అంకుల్ వాంగ్, తనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, అలాగే తనని కాలేజ్ నుంచి బయటికి పంపించడం వల్ల తనకి చాలా ప్రాబ్లం అవుతుంది. తన లైఫ్ అంతా అలాగే ఉండాల్సి వస్తుంది. నేను ఇప్పుడు మీకు మా మదర్ కి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల నేను మిమ్మల్ని క్షమించమని అడగడానికి రాలేదు. యాజ్ ఏ ఫ్రెండ్ గా తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అడగడానికి వచ్చానని అంటాడు. దాంతో ప్రొఫెసర్ వాంగ్, నేను తనకి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాను, బట్ తను యూజ్ చేసుకోలేదు. అది కూడా అలాంటి ఒక స్టూపిడ్ కోసం. తనకు వచ్చిన మంచి ఆపర్చునిటీని కూడా తను యూజ్ చేసుకోలేదని చెప్పి వాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ చేంగ్ జిన్ అతన్ని ఆపి, తను చాలా చిన్న పిల్ల, వాళ్ళకిచ్చే పనిష్మెంట్ ఇంకో మిస్టేక్ చేయకుండా ఉండాలి. బట్ మీరు చేసే దాని వల్ల తన ఫ్యూచర్ నాశనం అవుతుంది. మీలాంటి హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెసర్ కి ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. టీచింగ్ అనేది స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ గా ఉండాలి, కానీ వాళ్ళ లైఫ్ ని నాశనం చేసేలాగా కాదని చెప్పి చేంగ్ జిన్ అంటాడు. కట్ చేస్తే కాలేజ్ లో అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ స్టూడెంట్ షేన్ హో, అలాగే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్ యాన్జిన్ ఇద్దరు కూడా రూల్స్ బ్రేక్ చేసి డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేశారు. వాళ్ళిద్దరి బిహేవియర్ చాలా బ్యాడ్ గా ఉంది. బట్ కాలేజ్ కమిటీ డిస్కషన్ చేసి షేన్ హోని కాలేజ్ నుండి బయటికి పంపించాలని డిసైడ్ చేశారు. అయితే యాన్జిన్ కి తన స్టూడెంట్ స్టేటస్ అలాగే ఉంటుంది. తనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కూడా వస్తుందని అనౌన్స్ చేస్తారు. బట్ స్టూడెంట్స్ అందరూ దీన్ని ఒక వార్నింగ్ లాగా తీసుకొని ఇలాంటి మిస్టేక్స్ ఇంకెవరు చేయొద్దని చెప్తారు. అదంతా విని ఓతోంగ్ యాన్జిన్ కి చెప్పడానికి చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ హాస్టల్ దగ్గరికి వెళ్తుంది. బట్ మధ్యలోనే జాన్యూన్ తనని ఆపి మాట్లాడుతుంటే, నువ్వు వెంటనే వెళ్లి షేన్ హో ఎక్కడున్నాడో చూడని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక ఓతోంగ్ యాన్జిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. యాన్జిన్, నువ్వు షేన్ హో కోసం ఎగ్జామ్ లో చీట్ చేసావా? నీకు తెలుసా దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అని అడుగుతుంది. ఇది చాలా మంచి కాలేజ్, నాకు ఎలాగో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇస్తారని యాన్జిన్ అంటుంది. దాంతో ఓతోంగ్, నేను మా మెంటర్ చెప్తుంటే విన్నాను. నీ గుడ్ యాటిట్యూడ్ చూసే ప్రొఫెసర్ వాంగ్ తన రెప్యుటేషన్ యూజ్ చేసి కాలేజ్ మేనేజ్మెంట్ ని చాలా బ్రతిమాలాడంట. సో అందుకని నీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారంట అని చెప్తుంది. దాంతో యాన్జిన్ చాలా షాక్ అవుతుంది. నేను అనుకున్నాను ప్రొఫెసర్ వాంగ్ నా పైన చాలా కోపంగా ఉన్నాడని, నన్ను హేట్ చేస్తున్నాడని అనుకున్నానని యాన్జిన్ అంటుంది. దాంతో ఓతంగ్, ప్రొఫెసర్ వాంగ్ నీకు ఒక దారిని చూపించాడు. నీకు ఓన్లీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా అన్ని ఏ గ్రేడ్సే ఉన్నాయి. ఒక 2-3 years తర్వాత అంతా నార్మల్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఓతంగ్ చెప్తుంటుంది. దాంతో యాన్జిన్, నేను ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉన్నానని అంటుంది. ఎలాగో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, నాకు నేనే ఓన్ గా చేసిన ఈ మిస్టేక్ ని నేనే భరించాలి, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అంటుంది. నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటని ఓతంగ్ అడుగుతుంది. మళ్ళీ బ్లూ మూన్ రెస్టారెంట్ కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బాస్ తో కూడా మాట్లాడాను. నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చారు. సో నేను ఈ రోజు వెళ్ళిపోతానని అంటుంది. ఇంత ఫాస్ట్ గా వెళ్ళడం ఎందుకని ఓతంగ్ అంటుంది. దాంతో యాన్జిన్, నేను ఇక్కడ ఉండి చేసేదేముంది, లేట్ గా వెళ్ళినా ఈ రోజు వెళ్ళినా ఒకటే కదా అని అంటుంది. దాంతో ఓతంగ్, దీని గురించి షేన్ హోకి చెప్తే ఏదో ఒకటి చేస్తాడు కదా అని అంటుంది. బట్ యాన్జిన్ తనే ట్రబుల్లో ఉన్నాడు. తన పేరెంట్స్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలో తనకే తెలియట్లేదు. అది కాకుండా దీనికి మెయిన్ రీజన్ కూడా నేనే కదా అని అంటుంది. ఇంకోవైపు షేన్ హో తన పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు. మా నీకంత తెలుసు కదా అని అంటాడు. వీడిని కాలేజ్ నుంచి వెళ్ళగొట్టారని అతని మామ్ షేన్ హో డాడ్ తో చెప్తుంది. దాంతో అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. బట్ షేన్ హో మామ్, ఇక త్వరగా అన్ని ప్యాక్ చేసుకో, అబ్రాడ్ లో స్టడీస్ చేయడానికని అంటుంది. దాంతో షేన్ హో, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ లేకుండా నాకెవరు యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తారు మామ్ అని అంటాడు. దాంతో అతని మామ్, చూడు నువ్వు చేసిన పనికి మంచి యూనివర్సిటీలో నీకెవరు అడ్మిషన్ ఇవ్వరు, బట్ ఏదో ఒక ఆర్డినరీ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటుంది. దాంతో షేన్ హో, మా ప్లీజ్ మా, నేను ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళలేను. నేను ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడం ఎందుకు, నేనే మన కంపెనీలో జాయిన్ అయ్యి మెల్లిమెల్లిగా అన్ని నేర్చుకుంటానని అంటాడు. దానితో అతని మామ్, మన కంపెనీలో జాయిన్ అవుతానని ఒప్పుకున్నావంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. ఫస్ట్ ఆ ప్లాన్ ఏంటో చెప్పని అంటుంది. దాంతో షేన్ హో, మా నా క్లాస్మేట్ ఉంది కదా
కదా, తనకి చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి. తను కూడా మన కంపెనీలోని జాబ్ చేయాలనుకుంటుంది. మేమిద్దరం కలిసి చదువుకున్నాం కదా మామ్, ప్లీజ్ అని చెప్తుంటే తన డాడీకి అంతా అర్థమైపోతుంది. ఇక షేన్ హో మామ్, నేను మీ డాడ్ డిస్కస్ చేసి చెప్తామని అంటారు. ఇక షేన్ హో, మామ్ నా థింగ్స్ అన్ని ఇంకా హాస్టల్లోనే ఉన్నాయి, నేను వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. షేన్ హో వెళ్ళిపోయాక అతని పేరెంట్స్ మాట్లాడుకుంటుంటారు. నువ్వు వాడు చెప్పిన దానికి ఒప్పుకున్నావా అని షేన్ హో డాడ్ అంటాడు. దానితో అతని మామ్, ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వని, మిగతాది తర్వాత ఆలోచిద్దామని అంటుంది. వాడు అబ్రాడ్ లో చదవడం కంటే మన కంపెనీలో జాయిన్ అవ్వడమే బెటర్, ఈ పని వాడు ఎప్పుడో చేయాల్సింది, ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేశాడని అంటుంది. ఫస్ట్ అయితే వాళ్ళిద్దరూ మన కంపెనీలో జాయిన్ అవ్వని, తర్వాత మనం ఏం చేయాలో అదే చేద్దాం. ఆ అమ్మాయికి అసలు ఏం కావాలో, తన ప్లాన్ ఏంటో తెలుసుకుందాం, ఎందుకు వాడిని తన చుట్టూ తిప్పుకుంటుందో అంతా సెట్ చేద్దామని అంటుంది. ఇక షేన్ హో పేరెంట్స్ అతని గురించి ఆలోచిస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఇంకోవైపు యాన్చిన్ తన లగేజ్ తో బస్టాండ్ లో ఉంటుంది. ఇక షేన్ హో కూడా అక్కడికే వెళ్లి జాన్యూన్ కి కార్ తీసుకురమ్మని చెప్తాడు. అయితే యాన్చిన్, నేను ఈ రోజే మూవ్ అవుతున్నానని నీకెలా తెలిసిందని అడుగుతుంది. దాంతో షేన్ హో, నేను కాలేజ్ కి వస్తున్నప్పుడు ఓతాంగ్ నాకు సడన్ గా మెసేజ్ చేసింది, బట్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాత్రం చెప్పలేదని అంటాడు. దానితో యాన్చిన్ బ్లూమూన్ కి వెళ్తున్నానని చెప్తుంది. అయితే జాన్యూన్ కార్ ట్రబుల్ ఇవ్వడంతో అతను రావడానికి లేట్ అవుతుంది, వాడు తొందరగానే వస్తాడులే అని షేన్ హో అంటాడు. పర్లేదులే, వరీ అవ్వకని యాన్చిన్ అంటుంది. అప్పుడే షేన్ హో, సాషా నువ్వు నీ జాబ్ గురించి వరీ అవుతున్నావని నాకు తెలుసు, ఇక వరీ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఒక సొల్యూషన్ వెతకానని అంటాడు. ఏంటా సొల్యూషన్ అని యాన్చిన్ అంటుంది. నా ఫ్రెండ్ కి ఒక కంపెనీ ఉంది, వాళ్ళు న్యూ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటున్నారంట, నేను నిన్ను రికమెండ్ చేశానని అంటాడు. అలాగే నీ ఇంటర్న్షిప్ రికార్డ్ గురించి, నీ గ్రేడ్స్ గురించి కూడా చెప్పాను, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు, బట్ ఒకసారి నిన్ను వాళ్ళు చూడాలంట, అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, శాలరీ కూడా ఓకే బానే ఇస్తారు, అన్ని బానే ఉన్నాయని షేన్ హో అంటాడు. దాంతో యాన్చిన్, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అంటుంది. లేదు లేదు, నేనేం దాచట్లేదని షేన్ హో అంటాడు. బట్ తర్వాత యాక్చువల్ గా అది మా ఫ్యామిలీ కంపెనీ అని చెప్తాడు. సాషా, అట్లీస్ట్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అని అంటాడు. జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్తాడు. దాంతో యాన్చిన్, నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తానని అంటుంది. అప్పుడే షేన్ హోకి తన మామ్ కాల్ చేసి నీ ప్యాకింగ్ అంతా ఫినిష్ అయిందా అని అడుగుతుంది. అలాగే మీ అంకుల్ లూతో మీ గురించి చెప్పాను, ఒకవేళ తనకి టైం ఉంటే నీతో పాటు తనని కూడా తీసుకురమ్మని షేన్ హో మామ్ అంటుంది. దాంతో షేన్ హో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ కాల్ కట్ చేస్తాడు. వెంటనే షేన్ హో యాన్చిన్ తో చెప్తాడు, మా పేరెంట్స్ ఒప్పుకున్నారని, బట్ వాళ్ళు ఫస్ట్ నిన్ను చూడాలంటున్నారని అంటాడు. దాంతో యాన్చిన్ సైలెంట్ గా ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రిపేర్డ్ గా లేకపోతే పర్లేదు, నాతో చెప్పని అంటాడు. దాంతో యాన్చిన్, నేను ఇప్పుడు మీ పేరెంట్స్ ని మీట్ అవ్వలేనని అంటుంది. ఇక షేన్ హో కూడా, పర్లేదు, అయినా మా పేరెంట్స్ ని నువ్వు ఫస్ట్ టైం మీట్ అవబోతున్నావు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. జస్ట్ అప్పుడే షేన్ హో కోసం తన మామ్ పంపించిన కారు వస్తుంది. ఇక యాన్చిన్, వెళ్ళు నీకోసం మీ పేరెంట్స్ వెయిట్ చేస్తుంటారని అంటుంది. ఇక షేన్ హో, జాన్యూన్ కార్ తీసుకుని రాగానే ఫస్ట్ నువ్వు కార్ లో వెళ్ళు, నేను నిన్ను మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ యాన్చిన్ జాన్యూన్ కి కాల్ చేసి అడుగుతుంది ఇంకెంత టైం పడుతుందని. దాంతో జాన్యూన్, కార్లో ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చినట్టుంది, ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, ఒక పని చేయి, నువ్వు టాక్సీలో వెళ్ళు, ఫస్ట్ నేను కార్లో ఏం ప్రాబ్లం ఉందో ఫిక్స్ చేయించాలి, సో సారీ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక అతను కాల్ కట్ చేయగానే వెంటనే చేంగ్ జిన్ యాన్చిన్ కి కాల్ చేస్తాడు. చేంగ్ జిన్ యాన్చిన్ తో అంటాడు, ఈ రోజు నువ్వు ఫ్రీగానే ఉన్నావా, నీతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నానని అంటాడు. యాన్చిన్, సారీ నేను ఈ రోజు ఫ్రీగా లేనని చెప్తుంది. దానితో అతను, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, నేను నిన్ను డ్రాప్ చేస్తానని అంటాడు. దాంతో యాన్చిన్ చాలా షాక్ అవుతుంది. ఒకసారి రోడ్డు వైపు చూడని చేంగ్ జిన్ అంటాడు. అయితే ఆల్రెడీ చేంగ్ జిన్ రోడ్ పైన కార్ లో ఉండి యాన్చిన్ ని చూస్తుంటాడు. యాన్చిన్ కూడా అతన్ని చూస్తుంది. ఫ్రెండ్స్, దీంతో పార్ట్ 5 ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.